హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి విండోస్ 10 అప్డేట్ అయినప్పుడు హెచ్ఈవిసి వీడియో ఎర్రర్ అయితే చూపిస్తుంది. అంటే వీడియో ప్లే కాదు అది. సో ఈ విధంగా మనకు రైట్ సైడ్లో చూపిస్తుంది కదా, ఆ విధంగా మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది ఇట్లా. సో మనకైతే థంబ్నెయిల్గా అండ్ ఆ ఎర్రర్ని ఏ విధంగా ఫిక్స్ చేద్దామని దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి, ఈ విధంగా మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఎస్సిపి వీడియో ఎక్స్టెన్షన్ అనేసి చూపిస్తుంది. సో దీన్ని మనము 2 minutesలో ఏ విధంగా ఫిక్స్ చేద్దామనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఇది ప్రైస్గా ఉంటుంది, మనం ఫ్రీగా ఏ విధంగా గెయిన్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నౌ. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మేము స్టార్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రైస్లో ఉంటుంది అది. సో మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్లోకి అయితే వెళ్తుంది, మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్తుంది. ఇది అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ఇది మనము ఫ్రీగా గెయిన్ చేద్దాము. సో స్టెప్ బై స్టెప్ ఫాలో. సో దీన్ని నేను వన్ షేర్ ఫిల్మోరాలో దీన్ని ఇన్సర్ట్ చేసినట్లయితే ఇందులో కూడా ఎర్రర్ చూపిస్తుంది, అది ప్లే అయితే కాదు. సో ఈ విధంగా మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో దీన్ని మనం 2 minutesలో ఫిక్స్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నౌ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ప్రైస్ అయితే చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్లో అయితే దీన్ని ప్రైస్ అయితే $లో అయితే ఉంది. సో దీన్ని మనం ఫ్రీగా గెయిన్ చేద్దాము. డోంట్ స్కిప్ దిస్ వీడియో. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి, మీరు మిస్ అవుతారు స్టెప్ బై స్టెప్ని. చూడండి, ఇక్కడైతే చూడండి $లో ఉంది, $0.099 ఉంది. సో ఇదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 250-200 దాకా అయితే అవుతుంది, 300 దాకా అయితే అవుతుంది. సో దీన్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేద్దాము. ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి నేను ఇచ్చిన లింక్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ సర్చ్లో ఇక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ లేదంటే కింద డౌన్స్కి స్క్రోల్ చేయండి. చూడగానే మళ్ళీ చూపిస్తాను ఈ ఎర్రర్ ఏ విధంగా చూపిస్తుంది అన్నది. సో ఈ విధంగా మస్ట్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. హెచ్ఈవిసి కోడ్స్ ఫస్ట్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ మనం టైప్ చేయండి హెచ్ఈవిసి, దీన్ని సర్చ్ కొట్టండి. సర్చ్ కొట్టినట్లయితే దీనికి సంబంధించింది అయితే మీకు సాఫ్ట్వేర్ చాలానే ఉంటుంది. సో మనకి ఫ్రీగా మనకు వచ్చేది కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. హెచ్ఈవిసి వీడియో ఎక్స్టెన్షన్ 2.0 అని ఉంది. ఇది మనకి డౌన్లోడ్ చేసుకున్నాం ఇదే. సో కింద ఇక్కడ లింక్లో ఇచ్చాడు. మనం క్లిక్ చూసి దాన్ని ఎగ్జాక్ట్లీ డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు విండో చూడండి, 32 బిట్టా 64 బిట్టా చూపిస్తుంది. ఇక్కడ 64 సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కోడ్స్ వస్తుంది, కోడ్ లింక్ ద్వారా ఇక్కడ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ కేర్ఫుల్లీ వాచ్ ఇట్, ఎందుకంటే మీరు మిస్ అవుతారు. స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు కోడ్ వైజ్గా మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ఫాలో దిస్ స్టెప్ బై స్టెప్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మేము స్టార్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. నా వీడియో కనుక మీరు మొదటి స్టార్ట్ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. ఇక్కడ యూఆర్ఎల్ కోడ్ని కాపీ చేసినట్లయితే మనకి ఇక్కడ స్టెప్స్ చూడండి కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే ఒక్క స్టెప్ కూడా మిస్ అయినంటే మీరు స్టెప్ మిస్ అవుతారు. ఇది సమ్ కోడ్ని జనరేట్ చేస్తుంది. సో ఈ కోడ్ ద్వారా మనము దాని లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ జనరేట్ అయితే అయిపోయింది. ఆ లింక్ ద్వారా ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, స్టెప్స్ మర్చిపోకండి. ఈ స్టెప్స్ ద్వారా మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. దీన్ని ఎక్స్టెండ్ అయితే చేయండి, లేదంటే ఇలా ఇన్స్టాల్ అయితే కాదు. బ్యాక్కి వెళ్ళేసి మన డౌన్లోడ్ ఫైల్లో చెక్ చేసుకోండి. డౌన్లోడ్లో ఇక్కడ ఫస్ట్ వన్ ఈ కోడ్ని సో ఇది కింద స్క్రాల్ అవుతుంది, కింద డౌన్కి. సో దీన్ని ఓపెన్ చేయండి. కోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇది చూడండి, ఇన్స్టాల్ చేసిన వెంటనే రైట్ సైడ్లో వీడియో థంబ్నెయిల్ అయితే ఉంది కదా, ఆటోమేటిక్గా మనకి థంబ్నెయిల్ చూపిస్తుంది. ఇంతకుముందు ప్రైస్లో అడిగింది కదా, దీన్ని మనం ఫిక్స్ చేసాము. సో ఇదే అయిపోయింది, ఇట్స్ క్లోజ్. సో చూడండి, ఇది ఆటోమేటిక్గా థంబ్నెయిల్ అయితే మారింది. ఇది ఇప్పుడు ప్లే చేసి చూడండి. మీ వీడియో అయితే డెఫినెట్లీ ప్లే అవుతుంది. ఇలా సింపుల్గా మీరు ఒక 5 minutesలో మీరు HEVC ఎర్రర్ అయితే మీరు ఫిక్స్ చేయొచ్చు. ఇది విండోస్ 10లో కానీ విండోస్ 11 కానీ సేమ్ ప్రాసెస్ ఇది. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్గా మనము ఇక్కడ పేస్ట్ చేసినా కూడా, ఫిల్మోరాలో పేస్ట్ చేసినా కూడా ఇది మనకి థంబ్నెయిల్ అయితే చూపిస్తుంది, ప్లే అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం ఎర్రర్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.